ఇది షార్ట్ వీడియో కాబట్టి ఆ వీడియోలోనే నేను మొత్తం చెప్పలేకపోయాను. సో అందుకే పార్ట్ 1 పార్ట్ 2 లాగా డివైడ్ చేశాను. సో నేనైతే ఇంకా పెద్ద బొట్టు పెట్టుకుంటాను కదా, పెద్ద బొట్టు కింద అయితే నేను పసుపు కొంచెం నీళ్ళలో కలిపి, అలాగే జవాది పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం కలిపి నేనైతే పెట్టుకుంటాను. తర్వాత దాని మీద అయితే కుంకుమ పెట్టుకుంటాను. తర్వాత విభూది అమ్మవారికి చాలా ఇష్టం, అండ్ అలాగే గంధం కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అవైతే పెట్టుకుని పూజలో కూర్చుంటాను. మనం పూజలో మామూలుగా ఎలా చేస్తాం అలాగే చేస్తాను. అలాగే పూజలో ధూప దీప నైవేద్యాలు అన్నీ పెడతాను. అండ్ అలాగే తర్వాత వారాహి అష్టోత్తరం, వారాహి కవచం, వారాహి స్తుతి, అలాగే వారాహి మూలమంత్రం, ద్వాదశ నామాలన్నీ చదువుకుంటాను. అన్నీ చదువుతాను. అన్నీ చదివి మళ్ళీ నాకు జపమాల ఉంటుంది, దాంట్లో నేను 108 టైమ్స్ అమ్మవారి నామాన్ని అయితే నేను ఇలా స్మరించుకుంటాను. అమ్మ పాదాలను పట్టుకుంటే మరో జన్మని ముట్టుకోము,